వాళ్ళకేం క్యాచ్ ప్రాక్టీసా? కింద ఆడొచ్చు కదా, ఏమి కింద రాదు నీకు బయటగా? ఏడ కింద నువ్వు 3 ఇచ్చినావు క్యాచ్. ఆడొకటి ఇది అదే ఇదే అది క్యాచ్ కూడా కదా, నీకు కిందనే ఆడతా అంటే అది 7 తగిలి ఇట్లా పోయింది పైకి. నువ్వు పైకి ఎందుకు కొట్టేది? పైకే కొట్టలే, ఇది కూడా కిందకే ఆడినా. అది ఎట్లా పోయింది? ఫస్ట్ బాల్ నువ్వు ఎట్లా అంటావా? ఫస్ట్ బాల్ ఎట్లా డిఫెన్స్ అట్లా? అది డిఫెన్స్, అది డిఫెన్స్. నేను లాస్ట్ బాల్ ఆ బాల్ కూడా బౌలర్ వెనక్కి పోయింది కదా, అది కూడా ఇట్టే గ్రౌండ్ కాడే ఆడతామని ఇట్లనే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఇది అసలు అమ్మ నేను షార్ట్ అన్న ఆడుకోనంటే బౌండరీ ఒకటన్నా కొట్టుకుంది. నేను షార్ట్ కూడా ఆడలేదు. బ్యాట్ కింద పిచ్చి పడింది ఆమె. ఇది కూడా బ్యాట్ కింద పిచ్చి పడింది. నువ్వు బ్యాట్ ఇలా అనకుండా ఇలా అనాలి. నేను బ్యాట్ కొట్టుకున్నా, లిఫ్ట్ చేయకుండా బ్యాట్ పైకి పైకి ఇట్లా అంటే పైకి లేస్తుంది. ఇలానే పెట్టు. ఓపెనింగ్ బౌలింగ్ ఈ రోజు నువ్వు ఈయన వేస్తావనుకున్నా. నీకు బౌలింగ్ ఇలా పోయా, బ్యాటింగ్ పోయా, దూరం వచ్చి ಎಲ್ಲ ನೀನು ಬ್ಯಾಗಲ್ಲಿ ಹಾಕೋದ್ರು ಮುಂದೆ ಕೈ ಕೊಟ್ಬಿಟ್ಟು ಅವನು ಫೋನ್ ಮಾಡಬೇಡ, ನೀನು ಹೋಗ್ಬೇಡ. మనం క్యాప్చర్ సరిగ్గా చేస్తున్నామా? ఆ ఒకటి కూడా రాకుంటే డక్అవుట్ ఏమో. వాడు ఇసిరేసి ఎట్నో ఇడికి సరిపోయా. షార్ట్ ఆడుకోవాలంటే మంచి షార్ట్ బాల్ వాళ్ళు వేస్తుంది. షార్ట్లు పోతాయి. అదే అదో ఇప్పుడు వేణు కొట్టిన కొట్టలేకపోతుంది. వేరే చుక్కలు చూపిస్తాడులే. 5 ఓవర్లు ఉండే చాలు. లేదు ఈరోజు కొడతాడు చూడు వేణు. బాగుంది. అదో అవుటా? మీరు బాగా ఆడుతున్నాడు ఈరోజు వేణు, సూపర్ గా ఆడుతున్నాడు. అంటే ఎట్టుందంటే అన్నవా అంటున్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం రోజే కనిపిస్తుంది ట్రోల్స్. కిరాక్ ఆర్పి మాత్రం ఆడుకుంటున్నాడు, మామూలుగా ఆడుకోవాలి. కిరాక్ ఆర్పి పిచ్చెక్కిస్తున్నాడు. అంతే మా రాజ్యం అంతే, మదన్న అంతే అంటున్నాడు. వాడు కొండ వేసుకొని వాడే వీళ్ళు బయట తిరగలుగుతారా ఇట్లా మాట్లాడే? ఏంటికి ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళది, బయట తిరగకేమే. ఏదో ఒక రోజు వాళ్ళు రాకనే ఉంటారా? వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండరుగా. కత్తిమయ్యే పరిస్థితి ఏమైంది? వాడు కావాలని యాక్సిడెంట్ చేశారంటారు. పవన్ కళ్యాణ్ ఏదో అన్నారు. పవన్ కళ్యాణ్ కావాలని ఏం కాదులే కానీ ఏదో మరి తెలియదు. అయితే కాదు, ఈసారి కొంచెం క్రూషియల్ గానే ఉంటది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళు ఇంకా రౌడీజం చేస్తారు. వాళ్ళు రౌడీనే, మామూలు ఉండదు వాళ్ళదు. ఏంది చంద్రబాబు రానియర్లు అయితే వాడు చంద్రబాబు నాయుడిని వాడు చంద్రబాబు అది ఏ రెస్పెక్ట్ లేకుండా చంద్రబాబు నాయుడు ఏజ్ ఎంత, బచ్చాగాలు జనాలకు కూడా అదే అర్థమైంది. రౌడీ నా కొడుకులు, వాళ్ళ పాలన వాళ్ళు అని చెప్పి జనాలు మొత్తం తొక్కేసారు. మామూలుగా తొక్కలేదబ్బా, డబ్బులు అన్ని తీసుకున్నారు. అదే 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 ప్రతి ఒక్కటి తీసుకున్నాడు. ప్రతి ఒక్కటి తీసుకొని మళ్ళీ తొక్కినాడు. ఆ పిఠాపురం అంట ఇంటింటికి బైక్ అంట. ఇంటింటికి బైక్ 50,000 ఇంటింటికి బైక్. అవునా? ఇంటింటికి బైక్ ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ ఎట్టైనా ఓడిపోయాలని డిసైడ్ అయ్యారు. పెట్టిండ్రా డబ్బులు. మీకు పవన్ ఇప్పుడు పిఠాపురంకి ఎంట్రన్స్ ఎగ్జిట్లు అన్ని డబుల్ లేయర్ చెక్ అంట. డబుల్ లేయర్ చెక్ అన్ని ఎగ్జిట్లు, అన్ని ఎంట్రన్స్ లో. అయితే జబర్దస్త్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు డైలీ ఒకరు ఆడ ఎవరో ఒకరు ఉన్నారు. అడ్వాంటేజ్. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి ఒకసారి కూడా చెప్పిన చెప్పాడు కానీ వాళ్ళ ప్రకారం వాళ్ళ ఇష్టమే వచ్చింది. అంతే, జబర్దస్త్ వాళ్ళు నాగబాబుని చూసి వచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఇంకా వాడిని చూసి వచ్చారు.
నాగబాబు గారు నోరు తగ్గించుకోవాలి. నిజం మాట్లాడిన చేత కదా ఈ ఎలక్షన్స్ లో నాగబాబు నోరే మెదపలే, అసలు నోరు మూసుకున్నాడు. లాస్ట్ ఎలక్షన్ లో మాట్లాడినాడు అవన్నీ. ఈసారి ఇప్పుడు పొత్తు కలిపి ఈసారి మాట్లాడాలి. అసలు వాడు బయటకే రాలే, అసలు వాడు కంటెస్ట్ కూడా చేయలేక, వాడు కంటెస్ట్ కూడా చేయలే అక్కడ. టీటీడీ అంటారు మరి. టీడీకి ఎవరు? నాగబాబు మేలు ఇస్తే ఈ చెత్త నాగొడుకులు ఉండేవి బదులు ఏంది 10,000 టికెట్లు ఏందో ఎట్టపోతున్నాయి డబ్బులు, ఎట్టపోతున్నాయి ఆ డబ్బులు అంతా. 300 ఉండింది, సరిగ్గా జరుగుతుంది పని. అంటే వాడి ఎమ్మెల్యేలు మంత్రులంతా అపోజిషన్ వాళ్ళని తిట్టడానికే సరిపోయింది. అంటే బూతులు అంత బూతులు తిడతా ఉంటే వాడు కంట్రోల్ చేయకుండానే అది వాడే ఎగదొచ్చా అంటే అది తిట్టమని కంట్రోల్ చేసేది. చంద్రబాబు వయసు అంతా వాణి దగ్గర పనిచేసినోడు ఇడి కూడా. అవును, వాడు ఈ చంద్రబాబు గాడేవుడు, వాడొకడు లుచ్చాగాడు. ఏంది నా బొచ్చు పెక్కండి, నా బొచ్చు కూడా పెక్కలేరు. బాలకృష్ణ ఎవడు బొచ్చో పెట్టుకొని ఉన్నాడు, పెట్టుకున్నాడు బాలకృష్ణ తలపైన. బాలకృష్ణ తలపైన ఎవరు బొచ్చో పెట్టుకున్నాడు పిక్కొని. కాదు, ఇంకొకడు వచ్చి చంద్రబాబు భార్యకు వాడు లోకేష్ పుట్టలేదు, అసెంబ్లీలో అందరూ అనాలి. అప్పుడు నువ్వు మీ అమ్మకు పుట్టిన వాడి నమ్మకం ఏందిరా చూపిమని. అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు వచ్చి ప్రెస్ మీట్ లో ఏడ్చినాడో అది పెద్ద దెబ్బ అయిపోయింది, పెద్ద ఎఫెక్ట్ అయింది. వాళ్ళు జగన్ గారు చేసిన మెయిన్ తప్పు కూడా అదే. లాస్ట్ మూమెంట్ లో జైలు ఫస్ట్ లో అన్న తోడింటే అంటే ఎట్ట తిరిగి వేయాలని ఈ 4 ఏళ్ళు కష్టపడి ఏదో ఒక విధంగా లూపులు లాగిన వాడిని. లాగాక లాస్ట్ కు చిక్కింది వన్ తెంగింది జైల్లో. అప్పుడు ఈయనకి సింపతి వచ్చింది, ఇంకా ఎక్కువ సింపతి వచ్చింది. అది వాడు నాకు కేకే సర్వే అంట, వాడు చెప్పినట్టు ఒక్క 16 వచ్చాయన్నాడు, 14 వచ్చాయన్నాడు, 11 వచ్చినాయి. డబ్బులు పెడితే చాలు. ఇప్పుడు నీకేం ముందేం చెప్పలే కదా వాడు, తర్వాత చెప్పిన లేదు. ఎలక్షన్స్ తర్వాతనే చెప్పిండు రిజల్ట్. అదే వాడు తిరిగేదాన్ని బట్టి ఇప్పుడు ఊర్లు తిరిగితే అంత తెలుస్తుంది. అది వాడు తిరగలా పాడు తిరగలా తిరుమతోడు ఏకే సర్వే బాగానే చెప్పి. అలా ఇదే పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ పొలిటికల్ ఒక 10 years ఉన్నాడా? 10 years పార్టీ పెట్టి వాడు ఇట్టనే కంటిన్యూ అయితే ఇంకొక 5 ఏళ్ళు నెక్స్ట్ సీఎం అంటే అప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఉంది కాబట్టి. వాడు ఇంత యాక్టివ్ గా ఇంకొక 5 years చేస్తే, ఇంకో 5-10 years చేస్తే సీఎం ఛాన్స్ ఉంది. ఇంకా 10 years తర్వాత అయితే ఇప్పుడు రాదు. అంటే మంచిగానే ఇట్లానే కంటిన్యూ అయింది. అది స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్. అబ్బా ఒక్క కూడా లాస్ట్ టైం 100% గాను. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పార్టీ అన్ని గెలిచిన సీటు కూడా పోలే. 21 పోటీ చేస్తే స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్. ఇప్పుడు యుఎన్ఓ ఉంది, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ. అక్కడ ఇండియా నుంచి 4 పిలిచిండ్రు, అందులో పవన్ కళ్యాణ్ ఒకడు. యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో స్పీచ్ చేయడానికి ఈ మంత్ లోనే స్పీచ్ ఇచ్చేది పోవాలి. అంటే దేశం తరపున ఒక 4 గొప్ప వాళ్ళని పిలిచారు. అప్పుడు ఇంత ముందు స్వామి వివేకానంద పోయి అది ప్రసంగం ఇచ్చిందని పేరు న్యూయార్క్ కాదు, వాషింగ్టన్ డీసీ, చికాగో, వాషింగ్టన్ డీసీలో ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వాడు ఉత్తమ పురుషుల్లో మన ఇండియా నుంచి 4 వాడు ఒకడు పోతాడు. ఉత్తమ పురుషులు అంటే 100% స్ట్రైక్ రేట్ ఒకటి, బీజేపీ సపోర్ట్ ఒకటి. అది వాడు వ్యక్తిత్వంగా వాడు మనం మోడీ చెప్పి కదా నీ పేరు పవన్ గా తుఫాన్ అని. తుఫాన్ అన్నాడు మోడీ. పవన్ కొడుకు పవన్ గా తుఫాన్ అని. హిందీలో పవన్ అంటే స్లోగా గాలి వస్తుందని. పవన్ గాలి వస్తుంది, పవనం తెలుసులే, పవన్ తుఫాన్ అని. దిందా నిందా నిందే అంద్యా నీందేమో అందిని అన్నాడు. మన ఏపీ గవర్నమెంట్ లేకపోతే ఫామ్ కాదాడు. లేదు, అసలు లేదు. ఏపీ గవర్నమెంట్ వాడు నితీష్ కుమార్ బీహార్ వాడు గవర్నమెంట్ ఫామ్ కాదు. వీళ్ళిద్దరిని భంగపోయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు మోదీ 4 క్యాబినెట్ 4 కన్ఫర్మ్ అయిందా? టీడీపీకి 2
టీడీపీకి రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎమ్మెల్యే ఫేమస్ అని ఎంపీ ఏమిచ్చారు తెలియదు. గుంటూరు ఎంపీ వాడున్నాడు ఇంతకుముందు మహేష్ బాబు వాళ్ళ బావ. వాడు వెళ్ళిపోతున్నాను వాడు పోటీ చేయలేదా? జయదేవ్ గల్లా జయదేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈయన గ్రీన్ మనీనే అదే వైట్ మనీనే 5,000 కోట్స్ వైట్ మనీ 5,000 కోట్స్. రామ్మోహన్ నాయుడు అది అట్టాడాలా సెంతిల్ చూడు వికెట్ ఇవ్వకుండా ఎట్టాడుతున్నా. సింగిల్ బాగా ఆడతాడు బాగా పికప్ అయింది అసలు. ఇంకో మంత్రి వచ్చి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. సెంతిల్ ద్రవిడ్ లాగా అయిపోయిండు. జనసేన ఒకటి ఇవ్వచ్చని జనసేనకు 2 టెల్లో 1 ఇయ్యాలి. ఇదే నిలబడి అట్లా ఇస్తే రామ్మోహన్ నాయుడు చెప్పిండే అట్లా ఇస్తే రామ్మోహన్ నాయుడుకి వాడేంది మాటకారి బా వాక్చాతుర్యం ఇది కావాలి నాకు ఇది లాస్ట్ టైం స్పీకర్ ని 2 నిమిషాలు ఏంటంటే 1 నిమిషం ఈసారి 2 నిమిషాలు ఏంటి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ప్రాబ్లం ఉండదు మాకు టైమింగ్. we don't have problem with the time అన్నాడు. నెక్స్ట్ టైం వచ్చే టైం తో పర్లేదు. లాస్ట్ టైం పార్లమెంట్ లో 2 minutes టైం ఏంటి స్టేట్ గురించి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ ఏం చేసినాడా జగన్? ఏం చేయలేదు. స్కూల్స్ ఏమో అన్ని చూపిస్తున్నారు. ఏమి స్కూల్ లేవు భూములు. మరి సచివాలయాలు ఒకటి కట్టిండు అనవసరంగా. బిల్డింగ్ సచివాలయం ఆ బిల్డింగ్లు కట్టాడు. అవి పెట్టి లోన్లు తెచ్చాడు. జాబులు బాగా ఇచ్చాడు. వాలంటీర్ జాబ్ జగన్ ఇంటింటికి పోయి పంచాలా, ఇంటింటికి పోయి నీకు పింఛన్ ఇవ్వాలి. వాలంటీర్. ఇప్పుడు అదే వాలంటీర్ 10,000 అంటలే. ఫస్ట్ 1 or 2 years వచ్చినారు కానీ తర్వాత ఎవరు ఇంటికి రావడం లేదు. ఎవడు ఇంటికే రావడం లేదు అసలు. కాదు స్కూల్స్ అయినా చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్ అని చూపించాడు. మా ఇంటికి ఎవరు రారు. ఎవరు మొత్తంలో స్కూల్ చేసి గతం ఒక 2 నెలలు 3 నెలల నుంచి ఎలక్షన్ వచ్చినప్పుడు 2 నెలల నుంచి రిజైన్ చేయడానికే సరిపోయింది. వాళ్ళు ప్రచారానికి వేరే గవర్నమెంట్ స్కూల్స్ ఏమి చేయలేదు. మరి జగన్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మారిపోయినవి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు పోయి చూస్తే కార్పొరేట్ స్కూల్ కూడా పడవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హలో యార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ఊర్లో స్కూలే లేదు. మొత్తం మీ ఊర్లో పిల్లల్ని పంపించకపోతే పిల్లలు ఉన్నారు. ఈ జగన్ వచ్చినా 4-5 మంది చేరింది. అంత ముందుకు లేదు. కానీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెట్టినాడు కానీ చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు స్కూల్ బాగా చేస్తావు. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడా? he is also oracle man. oracle health సర్నాదా ఓకే. 8 రౌండ్లు అయినా వాడికి 8 రౌండ్ల నేనే హైస్ట్ అనుకున్నా. నేను 5 రౌండ్లు చేసిన. మీరే వెళ్తారా? వేర్ యు ఆర్ వర్కింగ్? ఎలంక ఎలంక కదా మాట్లాడ ఎలంక ఆఫీస్ మాతలో ఉందా? యలంక ఆఫీస్ లో ఒరాకిల్ సెర్నోని కొనేసాడు. సెర్నో హెల్త్ కేర్ ఇప్పుడు ఒరాకిల్ హెల్త్ కూడా వచ్చేసింది. దాంట్లో లే ఆఫ్ లేకుంటే కదా నువ్వు ఒరాకిల్ సిఆర్ఎం కూడా ఉంది కదా. సిఆర్ఎం అనేది మాట్లాడు వేరే లక్. ఇప్పుడు వేరే లక్ ముందుకు వచ్చిండు ఒకటి. కంపెనీ కొనింది స్కూల్ బాగా చేసి 15,000 పిల్లలు మా అమ్మలకి ఇచ్చి నువ్వు గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటావు. డబ్బులు ఇస్తే నువ్వు చేయడం ఎందుకు చెప్పు? అది మాత్రం చాలా వరస్ట్. అనేది నువ్వు డబ్బులు పంచకుండా ఇప్పుడు బట్టలు ఫుడ్ అది కాదు. లాస్ట్ టైం వాడు సైకిల్ పంచేదానికి ఎన్ని సైకిల్ తెప్పించినాడు. అవును అన్ని అమ్మి పడదిగినాడు. ఒక్కటి పంచలేదు తెలుసా? అదే నువ్వు తమిళనాడు జగన్ చేసిన తప్ప అదే చేసినాడు. ఆమె పేరు మీద ఉండే అన్ని తీసుకుపోయి గెలిచిన తర్వాత కూడా స్టాలిన్ చూడు పేరు మీద అసలు అందరూ బయట అన్న ప్రెసిడెంట్ మెడల్ అంటారు. ప్రెసిడెంట్ మెడల్ ప్రెసిడెంట్ ఇక్కడ పెయింట్లు సెంతేల్ షాట్ నిజంగానే అది అసలు అది ప్రజావేదికని కూల్చేయడం. వాడు వచ్చిన రావడం చేసిన మొదటి పని అదే. ప్రజావేదిక కూల్చేది వదిలేదు. పెయింట్లు కొడతాడు వాళ్ళు వద్దంటారు. మళ్ళీ ఇంకోటి వద్దంటాడు. 2,000-3,000 కోట్లు పెయింట్లకు వేసి అది అదే వాడు చేసేది. ఈగో అది ఉంది. ఈగోనే కాదు.
వాడు పూజ చేయించినప్పుడు పూజారి కొబ్బరికాయ కిందికి కొట్టాలి కదా, పూజారి రాయి పైకి ఎత్తిండు. అప్పుడు వాడు వంగలే టెంకాయ కొట్టడానికి ఎనిక్కేసుకుంటాడు తీర్థం. ఒకడు ట్రోల్ చేస్తాను జగన్ అని, ఒకడు జగన్ వేషం వేసుకుని అమ్మా ఒకడు వాడైతే సీమరాజ కాదు, ఇంకొకడు సీమరాజ జగన్ మాదిరి కాదు, ఒకడు జగన్ డ్రెస్ మాదిరి వేసుకుని సేమ్ వాయిస్ ఓవర్ జగన్ జెండా వయసు వేసుకున్నాడు జెండా ఒక క్యాచ్ కూడా వదలట్లేదు. ఇదే ఫస్ట్ మ్యాచ్ అంటున్నారు వాళ్ళు, మనకే సుఖం చూపిస్తున్నారు. ఇన్ని మ్యాచ్లు ఎక్స్పీరియన్స్ అదే అదే వాళ్ళు భారీగా నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు మన మీద. అదే 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 ఆ పక్క రావట్లేదు కాదు. అందరూ వాళ్ళు కనీసం వదిలేసిన మాయన కూడా మనం పట్టట్లే. లీస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళు గీయాల నువ్వు మళ్ళీ బ్యాటింగ్ నువ్వు ఆడు ఫస్ట్, ఈ తర్వాత ఎవరు లీస్ట్ బౌలింగ్ చేస్తుంటే వాళ్ళకి పంపించు. అది మేమిద్దరమే తక్కువ వేసింది. ఇంకా ఒక చిరొక పేట వేసుకున్నావా? ఫీల్డర్ ను ఇంగ్ బంది వాడు బాగా అలర్ట్ బాగా